హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. ఇది మా గార్డెన్లోని జెడ్ ప్లాంట్ అండి. ఒక కుండీలో ఈ మొక్క మాత్రమే ఉంది. అయితే నేను ఇంకా కొన్ని మొక్కలు అయితే దీని నుండి తయారు చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఈ ఈ మొక్క నుండి నేను ఒక కొమ్మ అయితే కట్ చేశాను. ఆ కట్ చేసిన కొమ్మలకి కొన్ని ఆకులను అయితే ఇలా విడివిడిగా తీసి ఇలా వాటర్లో పెట్టానండి. మిగతా కొమ్మని ఒక 2-3 ఆకులు వచ్చేలాగా చిన్న చిన్న కొమ్మల కింద కట్ చేశాను. వాటిని కూడా పెట్టాను. ఇదిగో చూడండి, ఆకులు నేను వారం వారం అందులో వాటర్ మారుస్తూ ఉండేదాన్ని. సుమారు 40 రోజులకి నాకైతే ఈ విధంగా ఆకులన్నిటికీ కూడా చక్కగా వేర్లు వచ్చేసాయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోయింది. అదేవిధంగా ఇలా కొమ్మలను కూడా అదే టైంలో పెట్టానండి. ఇవన్నీ ఒక కొమ్మ నుంచి తీసినవే. ఇవి కూడా చక్కగా వేర్లు అయితే వచ్చేసాయండి. ఆకులు ఎంత టైం అయితే తీసుకున్నాయో కొమ్మలు కూడా అంతే టైం తీసుకున్నాయి. చూసారు కదా, నేను వీటన్నిటిని ఈ రోజునే తీస్తున్నాను ఈ విధంగా బయటికి. చాలా బాగా వచ్చాయండి, వేర్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ కొమ్మ కొంచెం లావుగా ఉంది, అయినప్పటికీ దానికి ఒక వేరే వచ్చింది. అయినా బ్రతికేస్తుందండి మనం నాటితే కనుక. ఇదిగో చూడండి, ఈ విధంగా మనం మన గార్డెన్లో మొక్కల్ని ఇంకా పెంచుకోవాలి అనుకుంటే, లేదా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఈ విధంగా ప్రాపగేట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.